హలో హాయ్. మేము రాచకొండ అనే ఒక ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. యాక్చువల్లీ ఫోటోషూట్ కోసం వచ్చాము అండ్ ఒక ట్రెడిషనల్ లుక్. అయ్యింది సిగరెట్ పక్కన పక్కన కూర్చొని దగ్గర రమ్మంటే రావట్లేదు. నా ఫోన్ ఇది ఎవరికో ఇచ్చా కదా. ఫోర్ట్ అయితే చాలా బాగుంది. అదిగోండి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే ఫోర్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు మనం బై వాకే వెళ్ళాలి. కొంచెం దూరంలోనే కార్ ఆపేస్తాము. అక్కడి నుంచి కార్ రావడానికి అసలు ఛాన్సెస్ లేవన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి నడుచుకుంటూ మాత్రమే వెళ్ళగలుగుతాము. సో నేనైతే పైన ఫోర్ట్ ఎలా ఉందో చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా రండి, చూపిస్తా. బ్లాక్ చేసా. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్యారెట్ ప్రొడక్షన్. ఇదంతా ఎరుపుకొల కాదు అంటే ఇక్కడ ఉదయం నేనే అనవసరం. తినకుండా వచ్చిందో ఓపిక లేదంట చూడు. ఇది స్లింగ్ లాగా వేసుకో. క్రేజీ ఉంది. నేను అది చూసి మొత్తం మోషన్ లా లిప్స్టిక్ తెచ్చావా? ఇంత డార్కా? నీకు లైట్ లైట్గా అప్లై చేయ, పింకిష్ వస్తుంది. జస్ట్ డాబ్ ఇట్. టేక్ ఇట్. బాగున్నా లైట్ యాక్చువల్లీ. చాలు, మన అక్క న్యాచురల్ ఏమనుకున్నా. మాకు తెలిసే ఆగండి. మంచిగా చూసుకుంటావు మరి పక్కన. అక్కడ కనిపిస్తుంది ఉన్నట్టు ఆల్రెడీ. బ్రో అది డంప్ ఎడ్డీ అన్నట్టు. నువ్వు నాకు తెలుస్తుంది నాన్న. బాగుంటేనే చూపిస్తాడు నాకు. అది బాగుంటేనే చూపిస్తాడు. అన్నీ చూపిరా అంట. నా ఎక్స్ప్రెషన్ని బట్టి తెలుస్తుందిరా నాకు.
దూకేస్తా. ఇది మండపం, కాకతీయులు కట్టించిన మండపం. బాగుంది. అది బాగుంది. బాలకృష్ణ నాన్న పాపిడి మంచిగా వచ్చిందా? అర్థం చూడగా ఫోన్లో. రెడీయా? ఇంత మంచి ఫోటో చాలా బాగుందిరా. ఎవరమ్మాయి? ఇది ఓవరాక్షన్. ఇదే బాగుందన్న హెయిర్. చోరీ మోమో చారీ 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 నన్ను ఆడుకున్నారని పట్ట. చారీ చారీ చారీ. అరే మళ్ళీ హైట్ పొడుదా నీకు కనిపించట్లేదు ఫోటోషాప్ లో తీసేద్దాం కావాలంటే చెప్పండి కాలేజ్ ఇద్దాం. సరే ఏం చేయమంటావు? అది 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 ఓకే. యాక్షన్. నన్ను బుక్ చేశారు కదా కారు మొత్తం ఫైల్స్ అది అని అంటున్నాడు నన్ను. నీకుంది నీకుంది కథలు. ఇందాక కూర్చుంటే కూర్చో, ఇందాక కూర్చుంటే కూర్చో. రెడీయా? ఇటు సైడ్ హెయిర్ అయ్యు, హెయిర్ పై నుండి ఫ్లవర్. ఇప్పుడు మొక్కు మళ్ళా మొక్కు మళ్ళా. కాదు ఇక్కడ విగ్రహాలు ఉంటాయంట, చాలా భయంకరంగా ఉంటాయంట అక్కడ 2-3 కిలోమీటర్లు. ఎందుకు తాతకి 2 రోజులు జ్వరం వచ్చిందంట అన్నా. దర్గా ఉందా? దర్గా రోడ్ ఎంబడి ముందు ఏం కూడా కనుక్కోపోదాం. బోర్డు ఉంటుంది, ఆడిపోయినాక రైట్ పోవాలి. రైట్ పోతే తొవ్వెంబడి పోతే లాస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఒరియల్ ఉంటుంది. అది ఆ బొమ్మ, ఆ బొమ్మ చూస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళీ జ్వరం వచ్చి పంటారు. ఎందుకంటే చాలా ఫోటోస్ వచ్చాయి. గవర్నమెంట్ కింద ఉంది. టైం వేస్తుంది, టైం అయిపోతుందని అసలు ఇంటర్వ్యూ కాదు, జస్ట్ అర్థమైంది. అంటే మేము యాక్చువల్లీ రెక్కికి వచ్చాము ఒక చిన్న పని మీద. మేము వెళ్ళాల్సిన స్పాట్ వేరు. షూట్ పర్పస్. మీరు ఏమన్నా వేరే ఛానల్లో చేస్తున్నారా? లేదండి. మీరు అడుగుతూ ఉంటారా ప్రశ్నలు? మీరు ఫస్ట్ నేను అడుగుతాను. డోంట్ వరీ. ఓకే, ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి. నేను అడిగిన దానికి చెప్తాను. సో మీరు ఫస్ట్ మీ పేరు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, రెండోది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ని చూసిన తర్వాత మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? లేదు మీరు కంటిన్యూ. నా పేరు అనురాధ. నేను రెగ్యులర్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాను. సో నాకు ఒక ఫోటోషూట్ ట్రెడిషనల్ వేర్లో కావాలని నేనున్న లొకేషన్ నుంచి నియర్ బై ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయేమో అని. సార్ నాకు చాలా నియర్ బైలో ఉంది.
బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కావాల్సిన ప్రాపర్ ఒక అంటే టూరిస్టులకి కావాల్సిన మినిమం కంఫర్ట్స్ కూడా ఇక్కడ లేవు. పర్పస్ చూసుకుంటే లైట్స్ అసలు లేవు ఎక్కడ కూడా. స్ట్రీట్ లైట్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి స్ట్రీట్ లైట్స్ కూడా ఏమీ లేవు. అండ్ ఈవినింగ్ 5 తర్వాత వస్తే కనుక ఇక్కడికి 100% రిస్కే, ఎందుకంటే చాలా సైలెన్స్ ఏరియా ఇది. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే మనకి విలేజెస్ కూడా కొంచెం దూరంగానే ఉన్నాయి. ఇంకేమన్నా మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే మీరు అసలు నేను ఫోటో చూసా చూడు, వాళ్ళ లైఫ్ లో దిగాడు ఇట్లాంటి ఫొటోస్. కాదు ఇడు ఇప్పుడు దాకా నన్ను అక్కడ ఫోటో తీయు. నేను అందరు దిగిన తర్వాత దిగాను ఫస్ట్ నేను. అక్క ఒకటి విగ్రహం ఉందంట వెళ్ళమక్క, ఇక్కడ 2-3 కిలోమీటర్స్ చాలా భయంకరంగా ఉంటుంది. వెళ్దాం ప్లీజ్ అక్క, బాగుంటుంది. ఇన్ని భయంకరాలు ఉన్నా కూడా నువ్వు భయంకరాలు చూడాలనుకుంటున్నావు చూడు, అది అది ఎక్కిరిచ్చాడా? కట్టుతో కొట్టి భయపడకంటే దాన్ని ఇంకేమనాలి. ఇందాక మరీ దాన్ని జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. పోతలే కాదు పద బయలుదేరదాం. అంట పోతుంది. నాకేస్తుంది మొత్తం లోపలికి. ఇదిగో ఇవన్నీ ఇప్పుడు కొట్టానులే ఇక మెచ్చుకున్నా కదా గురించి. అది షబ్బాష్ అంటున్నావు. షబ్బాష్ ఒకసారి సైడ్కి రా. ఆపది నీ చెప్పులు ఇస్తా. అని ఇక్కడికి నాకు చూపి. బాయ్స్ అందరు ఒకసారి ఇట్లా కూర్చోంటారు అందరు ఇక్కడ. అరే బాయ్ నా నువ్వు ఈ టెంపుల్ యాక్చువల్గా మరి తొందరగా వెళ్దాం. మరి షూట్ చాలా చాలా బాగుంది. మా తరుణ్ గడ్ ఇప్పటి వరకు చేసిన షూట్స్ లో నాది బెస్ట్ షూట్. రాచకొండ ఫోర్ట్ షూట్ ఇరుగ్గా తీసాడు. మేనేజ్మెంట్ మాత్రం చెప్పలేదు. చూసారా ఇద్దరు ఉంటారు. యాక్చువల్గా ఎప్పుడు మేనేజర్ ఉండేవాడు, ఈ రోజే లేడు. ఒక్క సెకండ్ ఒకసారి కట్ చేయవా, ఒక్కసారి కట్ చేయవా. అంటే ఎంత వితౌట్ స్పెక్స్ చూడు, వితౌట్ స్పెక్స్ చూడు. పన్నే పన్నే పిక్చర్. అమ్మ ఇది గుడి. పిచ్చి పిచ్చి అన్నీ అప్లోడ్ చేస్తావు కదా. Economy drive mode activated. నా ఫొటోస్ చూసారు ఎంత బాగా వచ్చాయో. స్పేస్ లేదు. అసలు ఈ ఫోటో అయితే మేము వెళ్తూ ఉంటే ఎంట్రన్స్ లో ఒక బోర్డు చూసాము, అక్కడ ఒక గుడి ఉంది అని చెప్పి. సో ఆ గుడి ఏంటి అని చెప్పి చూస్తే దాని మీద కాలభైరవ స్వామి టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే బేసిక్గా రూట్ లేదు. మేము కార్లు అక్కడ పెట్టేసాము, అక్కడి నుంచి మరి వాక్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే ఆ విగ్రహాన్ని చూస్తే 2 రోజులు జ్వరం వస్తుందంట, అంత భయంకరంగా ఉంటుందని అంటున్నారు. ఊరు వాళ్ళని అడిగితే చెప్పారు.
సో నిజంగానే ఆ విగ్రహం అంత అంటే లైక్ అంతలా ఉంటుందా? ఒక విగ్రహాన్ని చూస్తే 2 రోజులు జ్వరం వచ్చేట్టు. నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాను ఆ విగ్రహం ఎలా ఉంది చూడాలి అని. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఆ విగ్రహాన్ని చూపిస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే. సో లెట్స్ సీ ఎలా ఉందో చూద్దాం. నేను లేని కెమెరాలో సైలెన్స్ ఉంది. మిడతల సౌండ్లు ఇప్పుడు 3 o'clock 4 o'clockకి కూడా మిడతల సౌండ్లు వినిపిస్తున్నాయి ఇక్కడ వెళ్తుంటే. ఏ సందులో నేను చేపాము వస్తుందని భయం మా ఉదయకి మరి బోర్డు ఉంది లేదు, చాలా లోపలికి ఎట్లా ఉన్నట్టుంది. అసలు చుట్టూ అడవి ఉంది, మొత్తం డౌన్ మొత్తం అడవి ఉంది. బోర్డు ఉందంటే ఖచ్చితంగా గుడి ఉండే ఉంటుంది. భయంకరం ఉంటుంది. వెళ్ళి చూద్దాం. చలో ఇదిగో ఫోటో కెమెరా అది కార్లో ఉంది. షూరా అక్కడైతే బోర్డు ఉంది. బోర్డు 3 ప్లేసుల్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సేమ్ బోర్డు ఉంది. దీన్ని అడగని చెప్తుందేమో. అక్కడైతే గుడి ఉన్న సూచన కనిపిస్తలేదు. ఉండొచ్చు, మరి ఎంత దూరం ఉందో తెలియదు. షూరా మనుషులు ఎవరు లేరా లోపల? శ్రీకాంత్ గారు అడిగి మళ్ళీ దాని గురించి స్టోరీ కూడా తెలుసుకొని మరి చెప్పారు. ఇప్పుడు నాకు ఆ స్టోరీ తెలిసాక నాకు అది చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. నాకు 2 రోజులు జ్వరం కావాలి. ఐ వాంట్ ఫీవర్ ఫర్ 2 days. అన్న ఇక్కడ టెంపుల్ ఎంత దూరం అన్న? టెంపుల్ ఎక్కడ ఇక్కడ భయంకరంగా ఉంటుంది. అంటే అప్పుడేనా? అంటే ఇక్కడ బోర్డు ఉంది ఇట్లా దారి ఉందా అండి అక్కడ? దాని అంతా సీడ్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అయితేనేమో ఉంటుంది. ఇప్పుడు అది అనిపిస్తుంది కూడా అంటారా? గుడేనా? కానీ వస్తున్నాం. గుడా వాడు ఉంటుంది మరి పుట్ట అది నావలమ్మ కాదు, కాలభైరవుడు. భైరవుడు అంటే ఇక అదే భయంకరంగా ఉంటుంది. భయంకరం. ఎక్కడ ఉంటుంది? ఇట్లా పాములు లెక్క మొత్తం ఎట్లుంటుంది అంటే పడగలేక ఉంటుంది పుట్ట. ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? ఇట్లకెళ్ళి సక్క డొంకు ఉంటుంది. కానీ మీకు ఎలా వస్తుంది అది ఆ గుట్టకే ఆ కింద చెరువు ఉంటుంది, పక్కకు ఉంటుంది. కాదు, 1 కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్ ఉంటుందా? తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది? ఇది అదే అంటే ఆ గుట్టకు గుట్ట దాటాలంటన్నా. ఇక్కడ దాకా వచ్చాము కదా. అర్థం కలదండి. అటు తిరుగుదాం ఫస్ట్. అలా వెళ్ళిపోవాలి ఫ్లోలో. ఇట్లా రాదే మరి ఇట్లా అంట. నిజమైన చలో మళ్ళీ అది కొంచెం డిస్టెన్స్ తిప్పిన తర్వాత నేనేమన్నా అంటే ఇట్లా ఇట్లా అట్లా దగ్గర